వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఈ సిరీస్ ని ఇంత మంచిగా ఆదరించి ఇన్ని ఎపిసోడ్స్ చేసినందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇక ఈ రోజుతోటైతే ఇదైతే సిరీస్ ఫైనల్ ఎపిసోడ్ అన్నమాట. మళ్ళీ వేరే కొత్త కామెడీ సిరీస్ తో అయితే మీ ముందు ఉంటాము. అందులో కూడా అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, చిన్న పిల్లల క్యారెక్టర్స్ కూడా పెట్టి వాళ్ళతో కూడా కామెడీ తీయాలని అయితే అనుకుంటున్నాము. ఈ సిరీస్ కి అందరూ ఎంత మంచిగా సపోర్ట్ చేసిర్రో ఆ సిరీస్ కి కూడా సపోర్ట్ చేసి ఆ కామెడీని కూడా మీరు ఎంజాయ్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. తప్పకుండా ఈ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ అయితే అన్ని ఆ సిరీస్ లో కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము దోస్తులు. ఇక బంటికి ఎవరు పుట్టిరు అది కూడా చూపియండి అది ఇది అని అన్నారు. ఇక దోస్తులు, ఈ రోజు లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి అన్ని క్యారెక్టర్స్ అనేటివి చూపిస్తూ ఉంటాము. మరి ఫైనల్ ఎపిసోడ్ కి ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం. మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మాకు తెలుసు ఈ సిరీస్ అయిపోతుందని చాలా వరకు చాలా మంది బాధపడతారని. సో ఏం బాధపడకండి దోస్తులు, ఇంతకంటే మంచి కామెడీ కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే అత్తా కోడలు ముచ్చట్లు ఫైనల్ ఎపిసోడ్ అన్నమాట. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ ముసలోడు ఏం చేస్తాడు, పొద్దుగాలడుచుంది అద్దం పట్టుకొని కూర్చున్నాడు. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఏంద్రా లడ్డు? ఈ లడ్డు చల్లగుండా ఓసారి ఇట్లా ఏ పని లేదు పాట లేదా? ఏమో పొద్దడుచుంది కూర్చున్న కాడ నుండి లేస్తనే లేవు. ఏందే నీకేం పుట్టిందయ్యో, మీసాలకు రంగేసినావు నెత్తికి రంగేయలేదు. నువ్వు రా 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 నా పానం తినబడితివి. నేను నెత్తికి రంగు మీసాలకు రంగు వేద్దామని అనుకుంటానా. మీసాలకు రంగేసిన్నో లేదో దా 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 అని అనబడితివి. ఇప్పుడు రంగెందుకు ఎత్తాను? ఆ దోస్తు బిడ్డది రేపు పెళ్ళున్నది, పెళ్లికి పోవద్దారా లడ్డు? అందరం రంగులేసుకొని పోదామని అనుకున్నాం. అందుకే ఇయ్యాల రంగెత్తానా. ఎట్లున్నాయి మీసాల రంగు? ఎట్లుంటాయి, కర్రగానే ఉన్నాయి గాని పో నెత్తికైపో రోత పాడేను. అబో నేను చూడనే బుద్ధి అయితే లేదు. నెత్తో రంగు మీసాలో రంగా పో. ఓ పిలువకు నన్ను, నేను వేసుకునేదాకా. ఊక వెళ్తే నెత్తికి రంగేసుకోవాలా, ముఖానికి రంగేసుకునేటట్టుండా నేను. పో మొగానికి వేసుకోకు, రోత కొడుతావు. నెత్తికే వేసుకో. గమ్మతున్నాడు. కొత్త చేసినావు, ఎడిపోతున్నావు? నా మరదల దగ్గరికి పోతున్నా. మొన్ననే పోయి దావకల్లా చూసి రానే వచ్చిర్రు. మళ్ళీ ఇయ్యాలెందుకురా? చూడద్దానే, నేను రేపు పెళ్లి చేసుకోవద్దా? నేను పెళ్లి చేసుకోవాలంటే ఊకే మరదల్ని చూసి రావాలి. అబ్బో, నీ దగ్గర చిన్నిద్దరు లేవు బిడ్డు. మరిగా ఇంకేంటి, నీకు పెళ్ళాం వచ్చింది పో. ఇక పెళ్ళాన్ని ఏడా వెతుకుడు అవసరమే లేదు. అవునా, నేను ఇప్పుడు ఎందుకు చేసుకుంటానే? ఇంకా పుల్లు పెద్దగా కావాలి. అరే గాని ఎవరెవరు పోతుర్రు? మా డాడీ, మా మమ్మీ, నేను. మీ అయ్య అయ్యల్లా ఆదివారం అని ఇంటికాడ ఉన్నాడు. మీ అయ్యను ఇంటికాడ కూడా ఉండనియరారా? ఆదివారం కూడా మీ అయ్యను దింపుతారా? ఏమన్నా మొద్దులు మొత్తుండా అత్తమ్మని కొడుకు. ఇక పొయ్యి చూసి అత్తం చిన్నదాన్ని. అయ్యో మొన్ననే ఉత్తివి కాదే, ఎంతైనా మేనకోడలు కదా అత్తమ్మ. పొయ్యి చూసి అత్త అట్టిగానే ఉన్నాం కదా. పొయ్యి మళ్ళా రేపు రాజు అట్నుండి అటు డ్యూటీ పోతాడు, నన్ను ఇటు బస్సు ఎక్కిస్తాడు. ఇంటికాడికి వచ్చిర్రు. ఇక మన ఇంటికాడనే ఉంటుర్రు. అయ్యో ఎందుకే, వాళ్ళ అవ్వగారి ఇంటికాడ లేరా? వాళ్ళ అమ్మచ్చి కూడా ఇన్నే ఉంటుంది అత్తమ్మ. ఇక ఇన్నే ఎత్తుంది పనంతా. అక్కడ ఇల్లు కొంచెం ఏదో అయిందట, అక్కడికి చిన్నపిల్ల కదా వద్దు అని అన్నారు. ఇక ఇక్కడికే తీసుకొచ్చిర్రు. సరే నేను కూడా అత్తే మంచిగుండు గాని ఇక మీరైతే పోయిరా పోర్రి. నేను రోజు బస్సు పోయి చూసి అత్తా. సరే అత్తమ్మ. ఇటువేండే బాపు, ఏమన్నా తెమ్మనపోయినావు చికెను మటను? మీరు ఉంటేనే లేకపోతే బిడ్డ మా ఇద్దరికి ఎందుకు గాని ఏదో అంటుతా. నేను కోడలు అండింది కావచ్చని అనుకుంటున్నా. ఇక ఎప్పుడు అంటుతుంది, అటు పోదామని రెడీయే కాబట్టి. సరే పోయిరా పోర్రి. సరే అత్తమ్మ. అని బాయ్. ఈ పెళ్ళాన్ని రాంగా దొరకచ్చుకోరా. ఇప్పుడే అత్తదా అని నాని, నీవు భలే చెప్తావు. నానిపా అవ్వగారి ఇల్లు అనే వరకు మొత్తం పొద్దుగాల మబ్బుల్లేసే రెడీ అవుతుంది. అబ్బో ఉరుకుతాంది. ఇక మేనకోడలు వచ్చిందని ఆవిడే లేదు కదా ఈ మేనత్త. ఈ కాలంలో ఆడిపోరగల్లే మంచిగా తీయి. ఏవో మొగోళ్ళు అని కొంతమంది బాధపడతారు గాని ఆడోళ్ళు పుట్టినోళ్లే అదృష్టవంతులు. ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవత పుట్టినట్టే.
బిడ్డకు మళ్ళీ ఎవరైతే లేకపోతురి, నా కోడలకు మళ్ళీ ఎవరైనా ఇస్తలేకపోతురి. ఎవరికన్నొక్కలకు బిడ్డ ఉడుతుందంటే మా ముసలోంది ఇలా రంగేసుడు కాదు, ఇంత గంటే గెలకాలే కోడలు అంటది కదా అని నేను నిమ్మలంగా కూసుంటే ఏం లాభం ఉన్నది? అది సింగిడి బింగిడి చిత్రంగి బిల్ల అనుకుంటా అవగారింటికి పోవట్టే. అన్నం కూరండి బుక్కడంత తిని చెంగో బిల్ల నేను కూడా బయటకు. ముచ్చట్లు కావాలి మనకు ముచ్చట్లు. కళ్ళద్దాలు పెట్టుకుంటే ఏదున్నా క్లియర్ గా కనబడుతుంది. ఇక కళ్ళద్దాలు పెట్టకపోతే అంత గుడ్డి గుడ్డి ఎడ్డి ఎడ్డి. నేను ఏది పెట్టినా సూపర్ ఉంటా. మరి పోష్ అంటే అట్టి పోష్ అనుకుంటుర్రా? మోడల్ మోడల్ పోషి. పోసావా? ఏవరా రింగా ఏమైందిరా? నీ సుట్టబట్ట ఇప్పవు, ఇక నన్ను నీ గుండు నువ్వు చూడనియవా ఏంటి? ఆ సుట్టబట్టి ఇప్పింది అనుకో, నా ముఖమే చూడవు నువ్వు. అంతా ఉత్త గుండేనాయే. ఆ బట్ట గుండు ఉందనే కదా ఇట్లా సుడతానా? ఏమైంది? కళ్ళద్దాలు పెట్టినవు, ఖతర్నాకు తయారైనవు, సినిమాకు పోతానవా? నన్నెవడు తీసుకుపోవాలి సినిమాకు? నేను తీసుకపోతా, అత్తవా? పోదామా? ఫస్ట్ అయితే నీ పెళ్ళాన్నైతే పట్టుకపోలేవురా, తర్వాత నన్ను పట్టుకపోదు గాని. ప్రతి ఒక్కోనికి పెళ్ళాన్ మీద ఉండది, పక్కదాని మీదనే ఉంటది మీ కాన్ల మన్ను. పిల్లంని రోజు చూస్తలేమా? పోసవ్వా, ఇంట్లోనే ఉండబట్టే. నీ కోసం నీ కోసం నీ కోసం నేనున్నా, నా కోసం నువ్వుంటవా? రాయమల్లు జోరు మీద పాట పాడతానవు. నాకు పోసవ్వని చూస్తే ఎక్కలేని పాటలు గుర్తుకొస్తాయి. పోసవా, కళ్ళద్దాలు పెట్టినవు, ఖతర్నాకున్నావు. అల్లా జోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నదో, ఖతర్నాకు ఉన్నదో. అచ్చం కాలేజీ పాప లెక్కనే ఉన్నావు కదా, ఒక్క బ్యాగ్ వేసుకుంటే అయిపోతుంది. ఇక బాగా పొగుడుతారు నన్ను, అంత మంచిగున్నానా నేను? నీకేంది? నవ్వుతే సింగారం, పండ్లు బంగారం. డైలాగ్ మంచిగుంది. ఏడు డైలాగ్ వేసి పోషిని మలుపుకుంటాడా? నేనే తాగు. పోషవ్వా, నేను చచ్చిపోతే నువ్వు వేడుస్తావో లేదో గాని, నువ్వు వేడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఎప్పుడు ఏడవకు, నవ్వుకుంటా ఉండు. థ్యాంక్ యూ మీ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ, నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. ఏమైంది మరి? మా ఇద్దరికి ఓ రోజు చికెన్ అండి పెట్టి ఓ రోజు మందు తెప్పియరాదు? ఇటేట్రా అంటే ఇల్లంతా నాదే అన్నారట మీ అసొంటోళ్ళు. అందుకే మీతోటి ఎంతలు ఉండాలో అంతల్నే ఉంటానా నేను. ఏ పోసావా, నువ్వు తెప్పిత్తేంది, తెప్పియకపోతేంది? నేను కూర తెత్తా, వాడు కళ్ళు తెత్తాడు. మీ ఇంట్లో అండుదావా? ముగ్గురం వండుకొని తిందామా? ఓ గుండోడా, నీ గుండు వత్తాంది, నడువురు చూసిందిరో. చిందా ఏ రాయమల్లు, ఏంద్రో గీడ ముచ్చట పెడతానవు? ఇంటికాడనేమో నేను లింగనింటికి పోతా అని చెప్పినవా, మళ్ళా ఈడికొచ్చి ఈడ ముచ్చట పెడతావు? అయ్యో, లింగనింటికి పోయినా లింగం లేడంటే ఇటు నడుచుకుంటూ పోతా అంటే లింగడు ఇన్నే కనిపించిండే, అందుకే ముచ్చట పెడతానా. ఇయ్యాల రేపు లంగలకే తెలివి ఉన్నది గాని ఇద్దరు భలే పట్టిర్రు పోర్రిడా. మేము అటే అత్తన్నం పా గుండవ్వా, ఇక నా గురించే వచ్చిండు. నీ గురించి వచ్చిండో లేకపోతే లాగు పర్రేసుకున్న దాని గురించి వచ్చిండో? రోజు రోజుకు మొత్తం మాడలు అవుతారు కదా, మాడలు. కళ్ళద్దాలు పెట్టి పాయింట్ అంగేసి ఇంకెవరన్నా ఉన్నారో మరి మొగోళ్ళు? అందరిని తిప్పుకుంటే అయిపోతుంది, ఇంటి చుట్టూ వండబెట్టుకుంటే అయిపోతుంది. రే రాయమల్లు, నా ఇంటికి వచ్చి నన్నేమన్నా అన్నారనుకో, గుడ్లు గుడ్లు వీకి చేతిలో పెడతా. వచ్చి మీద బండి ఎత్తేసిందనుకో, ఇక చచ్చే పోతారు. ఓ మాజరే తీయి, నీ ముఖం ముసలి ముఖానికి అవసరమా అనే? ఓ నీ ముసలి ముఖమేనాయే, మరి నీకెందుకే సోకులు? ఆయనతో ఒకటి కిందోటి మీదోటి కట్టుకుంటా ఏ పోతుంది కదా. అద్దు పోసావా, అద్దు. అందరం మనుషులం, అందరం మంచిగా కూడుండాలి. లొల్లెందుకు? ఇప్పుడు లొల్లి చూరు వేసింది నీ పెండ్లామా నేనా? నీ పెండ్లానికి బుద్ధి చెప్పు ఫస్ట్.
పెండ్లామా ఓ గుండు పెండ్లామా నేను చెప్పింది వినమ్మా గుండమ్మా నాకు నువ్వు తప్ప ఎవరూ లేరమ్మా మనింటికి పోదాం పాయే పెండ్లామా రోడ్ మీద మనకెందుకే పెళ్ళామా అందరి నోట్లల్లా ఉండుడెందుకే పెళ్ళామా నీకెక్కడ అవుతలేదు సంబరం మంచిగానే ఎగురుతావు కదా ఆ చూసినావా దాని ఆట చూసినావా దాని మొగడ చీడ మాట్లాడినా నాకే బాధ అబ్బో బహురూపుంది కాదు గుండుది ఏ బరాబరే గాని నేను అటు పోయి కూర్చుంటా జరసేపు ఆగరాదు నీకేంది ఏం లేదు దోస్తులు నాకైతే బిడ్డ పుట్టింది నా బిడ్డను చూడుర్రి ఎంత బంగారం లెక్క ఉన్నదో ఊకే టవల్ నటు దొబ్బెత్తది ఆ బంగారు తల్లి ఎంత ముద్దుగున్నది నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే నాకు ఈ లక్ష్మీదేవత ఇంట్లో అడుగుపెట్టింది లక్ష్మీదేవత వచ్చినప్పడుసుంది నా మనసు అయితే నిమ్మలమైపోయింది అయ్యో నీ బిడ్డను ఊకే పొగడకురా జిట్టి తలుగుతుంది రోజు 10 సార్లు తీసేస్తాన్న జిట్టి తలుగుతే ఏడ్చేది ఎడతాంది ఇప్పుడిప్పుడే వన్నది చెవుల మొత్తుకోకురా లమ్మ స్నానానికి వేయింది ఓ అమ్మా నా మూతే నా కన్లే నా చేతులే కదనే మొత్తం నేనేనే అవునరా మొత్తం నువ్వే ఆడపిల్లలకు తండ్రి పోలికత్తే ఆడపిల్లలు అదృష్టవంతులైతారట నీ బిడ్డ కూడా అన్ని నీ పోలికలే వచ్చినాయి ఇక నీ బిడ్డ అదృష్టవంతురాలైతది తీరా నా బిడ్డ నా దేవతనే నా బిడ్డకి ఏదైనా చేసి పెట్టడానికి నేనున్నా తండ్రిని చిక్కమూతి పెట్టుకొని చేతులు పైకి పెట్టుకొని ఎంత మంచిగా బజ్జున్నదో నా బంగారు తల్లి నా చిన్న తల్లి నా లచ్చింగల్ల తల్లే మానసనన్న గింత పొగుడతలేదు బిడ్డను నువ్వేమో ఎక్కడెక్కడో పేర్లు పెట్టుకొని వచ్చి పిలుస్తానవేమ్రా నీ బిడ్డను ఆ బిడ్డని నేను పిలుచుకోవద్దా అమ్మ మానస నా బిడ్డ నా లెక్కనే ఉన్నదే అరేలే నీ లెక్కనే ఉన్నది నేను కాదంటున్నానా ఇవాళ ఆదివారం అని బిడ్డ దగ్గర నుండి కదులుతలేవు కదా చిన్న మూతి చూడు ఆ చిన్న ముక్కు చూడు ఇంత బంగారు మూతి పెట్టుకొని పుట్టింది నాకు ఈ బంగారు మూతిని ఇచ్చిపెట్టి ఎటు ఓ బుద్ధి అయితే లేదు నాకు ఉండు నీ బిడ్డను పట్టుకొని ఉండు గాని అదా గట్టిగా మొత్తుకోకు లేత్తది ఇప్పుడే వన్నది రాత్రంతా మమ్మల్ని నిద్ర పోనిస్తలేదు మంచిగా పొద్దంతా వంటుంది ఏమన్నా పని చేసేది ఉన్నదా నా బిడ్డను ఎత్తుకొని కూర్చోవాలి రాత్రి అంతా నాయనలు చెప్పకుండా వచ్చిర్రా ఊళ్ళో ఇప్పుడే వస్తున్నారా అక్క ఇప్పుడే నా మేనకోడల్ని చూద్దామని వస్తున్నా చిన్న తల్లి మీ అత్త వచ్చిండ్రు మీ బావ వచ్చిండరు మీ మామ వచ్చిండరు నిన్ను చూద్దామని వచ్చిర్రు అరే రామా పొద్దడు సుంది బిడ్డ చుట్టూ ఒర్రే దొరుతానవు జరసేపు ఒర్రకురా ఈ అవ్వ నా బంగారు తల్లిని చూడటానికి మేనత్త వచ్చిందే అగో బావా దా మేనా బావ వచ్చిండు నా బిడ్డను పెళ్లి వేసుకుంటాడు ఇక కదా ఉత్తగానే ఇస్తాము నీకు చేసుకుంటావా చేసుకుంటా మామయ్య మంచుంది మరదలు పడుకుందారా బంగారు తల్లి పడుకుందే అక్క వేసినాక ఎత్తుకుందురు తీ బిడ్డ కాలి ఎత్తు కడుక్కున్నారా కడుక్కొని వచ్చినమే అమ్మా సుందు దాక్క ఇటు ఇటు కూర్చోండి పడుకుంటుందారా ఇక నైట్ అంతా గోస ఉచ్చుకుంటుంది నైట్ అంతా మాకు డ్యూటీ అవుతుంది ఇక ఒకరం తప్పితే ఒకరం అయ్య పిల్లలు గట్లనే ఉంటారా మానస ఒక 3 నెలల దాకా కొంచెం కష్టపడాలి అమ్మి ఎందునానా పెద్దలు మంచుందే తీసుకపోదామా అత్తమ్మ తీసుకపోర్రి మీరే పెంచుకోర్రి సాదుకోర్రి అని అంటది గాని మామయ్య ఇయ్యర్రో మనకు అల్లుడు నా బిడ్డ లేకపోతే నేను బతకా నువ్వు ఇక్కడనే ఉండు ఇక్కడనే చదువుకో ఇక్కడనే మంచిగా ఉండు ఆయన తీన్నే నా బిడ్డను పెళ్లి చేసుకో ఆయనతో నాకే ఇల్టం వచ్చి ఉండు ఇంకేంది అబ్బో ఇక నువ్వు పిల్లనిస్తావా అని ఇక నీతోటే ఉంటాడు అల్లుడు ఇప్పడుసుందే ఉండని ఏమైతుంది అమ్మ నా బంగారు తల్లిని మంచిగా చూసుకుంటా ఇద్దరు ఒక్క కాన్నే పెరుగుకుంటా ఉంటారు కదా బిడ్డ వచ్చి 10 రోజులు అయిందో లేదో గాని బిడ్డ మీద పానం తీసుకుంటాడు బిడ్డ చుట్టే తిరుగుతాడు ఇక బిడ్డలేస్తే చాలు ఓ బిడ్డతోటి 10 ముచ్చట్లు 100 ముచ్చట్లు మాట్లాడతాడు మానసన్న తక్కువ ఎత్తుకుంటది గాని వాని చేతుల నుండి ఇంకో మనుషులకు ఇయనేయ్యడు ఆకలైనప్పుడే గిన్నెని పాలు తాగిపి అని ఇస్తాడు మళ్ళీ ఎత్తుకునే కూర్చుంటుండు ఆదివారం వచ్చిందంటే బిడ్డ దగ్గరనే మా తమ్మునికి మహాలక్ష్మి పుట్టింది కదా అందుకే వానికి ప్రేమ ఎక్కువైంది
అక్క కొడుకులు ఊడితే గింతగానం ఉండకపోనే ఇక నాకు బిడ్డ పుట్టిందంటే ఇక లక్ష్మి వచ్చిందని నా పానమంతా నా బిడ్డ మీదనేనే. నా బిడ్డను మంచిగా చూసుకోవాలి, మంచిగా చదివిపియాలి, నా బిడ్డ అన్నదల్ల తెచ్చి పెట్టాలి, నా బిడ్డను రాని లెక్క పెంచాలి. నేను బామ్మర్ది పెంచు తీయి. ఎంతైనా నా బిడ్డ కదనే అక్క. ఇవాళ రేపు చూస్తలేమానే కొడుకులు ఉంటే ఏం లాభం ఉన్నది? ఒక్కొక్కళ్ళు ఒక రకంగా అమ్మ నాన్నను ఆట ఆడిస్తుర్రు. అదే ఆడపిల్లలైతే మా అమ్మ మా నాన్న అని పానం కొట్టుకొని వాళ్ళు ప్రేమ చూపిస్తారు. కరెక్టేరా. అంటే నీ అవ నాకు ఎవలద్దు, నా బిడ్డ ఉండే జాలిగా. నేను కూడా వద్దా? ఫస్ట్ బిడ్డ, తర్వాత అందరూ. మస్తు మారినవురా బంటలు. పెళ్లి కాకముందు ఎట్లుండుంటివి, పెళ్ళి అయినాక ఎట్లున్నావు, బిడ్డ పుట్టినాక ఎట్లున్నావు. నీదంతా మార్పు చూస్తా అంటే అసలు విన్న కొడుకేనా అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి తండ్రికి నీలాంటి కొడుకు ఉండాలి బిడ్డ. నాకు బిడ్డ ఉండాలనే అమ్మ. అయ్యో బిడ్డ, బాలు మంచిగా ఎత్తలేవు. నువ్వు మంచిగా ఎత్తనే నేను నిన్ను ఆడిపించుకుంటా, లేకపోతే నీ దోస్తు కటిపు నీకు బాలయ్యా. జింగిడి 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 తిరుగు 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 తిరుగు. ఏంది డాడీ లొల్లి? అమ్మకి తలకాయ నొత్తుందని పడుకున్నది, నీ లొల్లి అక్కడ దాకా వినబడుతుంది. ఓ వాళ్ళ ఇంటికి పోయి చెట్టు కింద ఆడుకోపోర్రి. మమ్మీకి తలకాయ బాగా నొత్తుందట, ఇప్పుడే టాబ్లెట్ వేసుకొని పడుకున్నది. నీ ఒర్రుడుకు మెసులుతుంది. తీసుకపోతా బిడ్డ, సాయంత్రం వరకు తక్కువ కాకపోతే మమ్మీని హాస్పిటల్ కు తీసుకుపోతా. ఓ చిట్టి, మా చింటును తీసుకుపోయి మీ చెట్టు కింద ఆడుకోపోర్రి. సరే పో. బాగా నొత్తుందంట అంది. ఓ శ్వేత, బాగా నొస్తుందా అనే తలకాయ? అవునండి. అబ్బా వశపడతలేదు. మరి పోదామా హాస్పిటల్ కి? ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నా కదా, కాసేపటి వరకు చూద్దాం తక్కువైతుందో కాదో. అయ్యో ఏమైందండి, కాళ్ళు పట్టుకున్నారు? ఎందుకు ఒత్తుతున్నారు? పొద్దంతా పని చేస్తావు, ఏది నొచ్చినా కూడా కోసేపన్నా పడుకోవు. కాళ్ళకు రికాం ఉండకుండా ఆడికిడికి తిరుగుతున్నావు. కాళ్ళు నొస్తున్నాయని ఒత్తుతున్నా. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా అండి? పిచ్చిదానా, నాకు నీ మీద ఉండకపోతే ఎవరి మీద ఉంటది? కాదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు ఊకే చిరాకు పడతావు, ఊకే కోపం చేస్తావు. అమ్మోళ్ళ ఇంటికి పోతా అన్నా కూడా అద్దు అని ఎప్పుడు లొల్లి పెడతావు. నా మీద కేరే చూపియవు. నీ మీద కోపం చేసేది ఆఫీస్లా ఏదన్నా వర్క్ అయిన రోజు నువ్వేదన్నా మాట అంటే నాకు కోపం వచ్చి నీ మీద సీరియస్ అయితా, అంతే తప్పించి నీ మీద కావాలని అస్సలు కాను. సీరియస్ అయినా కూడా అయ్యో మళ్ళీ అయినా కదా అని నా ఇచ్చ నేనే అనుకొని మళ్ళీ నీతోటి వచ్చి మాట్లాడతా. మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పంపానంటే, నువ్వు చిన్నోడు ఇంట్లో లేకపోతే నాకు పిచ్చి లేస్తుంది, నాకు మైండ్ సరిగా పనిచేయది, అందుకే పోవద్దు అని కోప్పడతా. అంతే తప్పించి వేరే ఏం లేదు. నువ్వు నా భార్యవు, నాకు నీ మీద ప్రేమ ఉండకపోతే ఎవరి మీద ప్రేమ ఉంటది? కోప్పడినా తిట్టినా ప్రేమించినా ఏం చేసినా కూడా నీ మీదనే. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వేమో నీ మీద ప్రేమ లేదు అని నువ్వు అనుకుంటావు, నాకు నీ మీద చచ్చే అంత ప్రేమ ఉన్నది. అర్థమైందా శ్రీమతి గారు? ఎప్పుడైనా నన్ను అపార్థం చేసుకోకండి. తిట్టినంత మాత్రాన కోప్పడినంత మాత్రాన ప్రేమ లేదని కాదు, దాని వెనుకున్న లాజిక్ అర్థం చేసుకొని ఉంటేనే సంసారం అనేది ముందుకు పోయి భార్యాభర్తలం సంతోషంగా ఉంటాం ఎప్పటికైనా. సరేలేండి.
ఇప్పుడు నువ్వు ఇట్లా వండుంటే నాకు పిచ్చిలేస్తుంది, నాకు మనసున పడతలేదు. నేను ఎప్పుడైనా సండే రోజు అటు ఇటు పోయేటోని, ఈ రోజు పోతున్నానా, ఏమైంది దీనికి ఇంత డల్లు ఉన్నదని నాకు నీ మీదనే ధ్యాస ఉన్నది. తక్కువ అవుతుంది లేండి. పడుకో కాసేపు రిలాక్స్గా. చిన్నోడు అటు ఆడుకుంటా అని పోయిండు. అమ్మకు చెప్తా అటు పోయి చెట్టు కింద కూసో చిన్నోడిని చూసుకో అని. నువ్వు కాసేపు 1 గంట సేపు మంచిగా ఏది ఆలోచించకుండా నిద్రవో, ఖచ్చితంగా నీకు తలనొప్పి అనేది తక్కువ అవుతుంది. సరే అండి. పడుకో. అరే ఈ ముసలోన్ని గమ్మతి చేద్దాం ఆవురా. ఉత్తరం బాగా తంది ఎట్లా బండకాడ పోతా. ఆ సింగు పోతున్నట్టున్నారా, పోని అట్లనే చెరోకాలు పట్టుకొని లేపుకపోదాం. పారపా ఊర్వారియే మీకేం పుట్టింద్రు? ఒంటేలకు పోతా అంటే చెరోకాలు పట్టుకున్నారు. లేపురా. ఈ దుంపల్దేగా నన్ను లావట్టెత్తేస్తారా అర్రా? బోరో మా శంబానికే జై జై. ఈ దుంపల్దేగా నన్ను దించుర్రా, నన్ను ఎత్తెత్తరా ఏంది? ఓ మీ కడుపు గారా. జై బోలో శంబానికే. శంబాన్ని నిమజ్జనం చేస్తున్నాం రారుళ్ళు. మీ దుంపల్దేగా నన్నేడ నిమజ్జనం చేస్తారా? ఆగు బాగా వంగుతాంది. తిరుపతిగా ఆగులకు చక్కగా నడువురా. అయ్యో ఓ అప్పలారా రార్రి. అయ్యో మీకేం పుట్టిందిరా, శంబన్ని ఎత్తుకొని వస్తారు. ఏమోనవ్వా జై బోలో శంబయ్య అంటారు, నన్ను నిమజ్జనం చేస్తారట. ఈ తాగుబోతు మాడుకవురు నమ్మద అయినట్టున్నారు. నన్ను మూత్రం పోతన్నా ఎత్తుకొని వస్తారు. జరా దించుర్రవ్వా, దించుమనుర్రి, మీ కాళ్ళు మొక్కుతా. ఓ మల్లక్క మల్లయ్య శంబయ్యను నిమజ్జనం చేద్దాం, డాన్స్ చేయుర్రి. భరతు అటవాడుర్రి నరసక్క. నీకేం పుట్టింది? నన్ను దించుమని చెప్తే పాట వేసుకో డాన్స్ వేసుకో అని అనబడితిరి. నన్ను దించుతారా? లేకపోతే నన్ను ఏం చేస్తారు? నేను సజ్జరట్టే ఉన్ని అల్లా. మాడల్ మల్లక్క డాన్స్ చేస్తాంద్రు, పాట పాడుర్రు ఒకటి. శంబని నిమజ్జనం అసలే. ఓ పోషియే నీ కాళ్ళు మండ, మొన్న చెట్టు మీదకై దించినట్టు ఇవాళ ఈ గుట్టల మీదకై దించరాదే? చెట్టు మీద దించినప్పుడే నేను చిత్రాల మీద చిత్రాలు చూసిన. ఇప్పుడు 2 గుట్టల మీదకే దించే వరకు ఇంకెన్ని చిత్రాలు చూడవలసి వస్తుందో. ఆ చిత్రాలు చూడ నాకు తరం అయితలేదు. అసలే నాకు 4 కళ్ళు వచ్చినాయి. ఎట్టెట్టా బతికినా ఊరో శంబన్న, ఈ రోజు నీ నిమజ్జనం శంబన్న, ఓ శంబన్న. ఈ మొద్దుదానికి ఏం పుట్టింద్రు? నా మీద పాట పాడుతుంది, నేను సత్తాననా ఏంది? పుట్టడం దేవుని వరవం, సావడం మనుషుల వరం. ఈ నిమజ్జనం అయితున్న వేళ మేము ఎగురుతున్నాం వేళ. యో మ్యాన్ హే శంభు, నువ్వు నేను సోపతంట శంభు, ఇప్పుడు ఒక్కోనివే పోతున్నావు శంభు. ఊర్ని నన్ను పంపిద్దామని అందరూ ప్లానింగ్ ఉన్నారు. ఓ బక్కోడా శంబయ్య బక్కోడా తర్రోడా, నువ్వు బతికి లాభమేమి ఉన్నది రో తర్రోడా. ఎల్లైన పోయేదేరా ఓ శంబయ్య, రేపైన పోయేదేరా. పొయ్యి వాగులా మునిగిపోరా, నీ తద్దినాలు మేము చేసుకుంటాం రా. కాళ్ళు మండ దించే పోసి అంటే నా దినాలు ఎత్తాని అనబడితివి. నీకు రోగం పుట్ట. ఓ లింగవ్వా నీ కాళ్ళు మొక్కుతా, జర ఇళ్ళకి చెప్పి నన్ను దించవ్వో. పో ఎప్పుడైనా పోయేదే కదా. అబ్బర బాబ్రీ, అందరు నా మీద పగబట్టినట్టే ఉన్నారు. ఓరి తిరుపతి శ్రీకాంత్ గా మీకు 90 పోపిత్త గాని నన్ను దించుర్రా. చుటికి నన్ను నీళ్ళల్లో వారెత్తారటరా. చుటికి నన్ను కాపాడు. ఏ ముద్దోడా, నీ గుడ్లు పీకేస్తా, నీ చెడ్డి
గుడ్లు వీక్తావా? నీ పీకుతా. నాది తాత బాధ పడితే నాకు కోపం వస్తాది. తొడిగే డాన్స్ డాన్స్. నాది డాన్స్ రాదు. నా తాత వస్తాది. తాత నువ్వు దిగు తాత. ఇంచుర్రా మీ కాళ్ళు మాండా. శంబయ్య గో గో. ఎటు ఎటు పోతాంది నా చెంబయ్య? ఈ చెంబయ్య అవుట్ ఆఫ్ కవరేజ్. తాత నీది ఎటు పోతుంది? ఇంచుర్రా ఓర్వారి. ఇంచుతానా ఆగు. అబ్బా మీ కాళ్ళు మాండా. మీకేం పుట్టింద్రో? తాత నీది వచ్చిందా? అబ్బా నా కాళ్ళే అంకర్ వేరే ఇంతసేపు ఎత్తుకుంటే. అత్త అది చెడ్డి పీకు అప్పుడు తెలుస్తాది. షెడ్డి పాడగాను ఎవల షెడ్డి నేను వీక. నాది నేను చూసుకోవడానికే సత్తాను అంటే ఇంకా మందిది నేనే చూడాలి. అందరికి బాయ్ ఎప్పుర్రి. ఈ సిరీస్ లా ఇదే మన లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్. వాళ్ళతోటి మేము కొంచెం మాట్లాడాలి. మీరు అందరైతే ఒకసారి బాయ్ చెప్పేయండి. ఓకే రైట్. ఇక దోస్తులందరికీ ఈ సిరీస్ ని ఇంత మంచిగా నడిపించుకుంటా వచ్చిర్రు. అలాగే ఈ సిరీస్ ఈ రోజుతోటి 200 ఎపిసోడ్ అన్నమాట. మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. యా దోస్తులు, ఈ సిరీస్ లో మేము మిమ్మల్ని నవ్విపియడానికి గానీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి గానీ చాలా అంటే చాలా కష్టపడ్డాం దోస్తులు. ప్రతిరోజు కంటెంట్ అనేది రాసుకొని ఈ రోజు ఈ విధంగా చేయాలి, ఆ రోజు ఆ విధంగా చేయాలి, సబ్స్క్రైబర్స్ కి ఇట్లా నచ్చట్లేదు, ఇట్లా నచ్చుతుంది, వాళ్ళకు నచ్చినట్టే చేయాలని ఎన్నో ప్రతిదీ మేము చేసుకుంటూ మీరు చెప్పిన దానికి సరిదిద్దుకుంటూ వచ్చి ఎన్నో ఎపిసోడ్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అయితే చాలా విధంగా మేము నవ్విపించినాం, ఎంటర్టైన్మెంట్ చేసినామని మేమైతే అనుకుంటున్నాము. పేరున అందరికీ కృతజ్ఞతలు దోస్తులు. ఈ ఎపిసోడ్స్ అయితే అని అనుకోలేదు, అది మీ వల్లే జరిగిందన్నమాట. మీరేం అస్సలు బాధపడకండి. ఇంకా మంచి కామెడీ కంటెంట్, అన్ని క్యారెక్టర్స్ ఉన్న కంటెంట్ మీ ముందుకి తీసుకొస్తాము. మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి దోస్తులు. మీకు మా మీద ఉన్న ప్రేమ అది వెలకట్టలేనిది. ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే అన్నిటికీ కారణం మన సబ్స్క్రైబర్సే అన్నమాట. అందరూ ఫేస్ రివీల్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్ అయినాక మీకోసం ఒక వీడియో ఫేస్ రివీల్ అనేది ఖచ్చితంగా చేస్తాం దోస్తులు. అలాగే మా గురించి కూడా చెప్పుతామన్నమాట. ఎందుకు అనంటే ఇప్పుడు ఒకరింట్లో ఫేస్ చూపెట్టుకుంటే వీడియోస్ చేయడం ఇష్టం ఉంటుంది, కొందరింట్లో నచ్చదన్నమాట. సో మాకేంటి అనంటే ఇక మా ప్రాబ్లమ్స్ అనేటివి వేరే ఉన్నాయి. బట్ మీతోటి ప్రతిదీ అన్ని షేర్ చేసుకుంటూ వస్తున్నాము. ఎటు పోయినా ఏం చేసినా ఆ వీడియోస్ అనేది తప్పకుండా అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. ఎప్పుడో ఒకసారి మిస్ అయితే మాకు బాధ అనిపించేది, మీరు బాధపడేది. నాకు ఇప్పటికే మా మీద ఓర్వని తనం ఉన్నది దోస్తులు. ఇక కుటుంబంలా ఉంటారు కదా శత్రువులు, మీదికి నటిస్తారు, వెనక గోతులు అవుతారు. మనం ఎదుగుతున్నామనంటే ముందుగాల బంధువులే మనకు పుల్లలేయడానికి ట్రై చేస్తారు. అవునా కాదా? అట్లా మా చుట్టూ చాలా మంది ఉన్నారన్నమాట. మా మీదనైతే ఇప్పుడు గిట్లున్నదిగా, వీళ్ళేంది ఛానల్ పెట్టిర్రు, వీడియోస్ చేసుకుంటుర్రు, అది ఆ పని చేస్తుర్రు, ఇది ఈ పని చేస్తుర్రు అన్నట్టు మా మీద నరదిష్టి, కండ్ల దిష్టి అనేది బాగుంది దోస్తులు. ఈ మధ్యలో కొంచెం ఆరోగ్యం కూడా సెట్ అవ్వట్లేదు. ఇక మీకు చెప్పొద్దు, కానీ ఎందుకో మన ఫ్యామిలీ మెంబర్స్ కదా అన్నట్టు మాకు ఆగలేక చెప్తున్నాము. ఏమేమన్నా వీడియోస్ లో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే ప్రయత్నించినాం. అలాగే ఏదైనా బాధ పెడితే మాత్రము మమ్మల్ని క్షమించుర్రి. ఇక పల్లెటూరులో ఉండే ముచ్చట్లు మాత్రమే ముందుకు తీసుకొచ్చినాం. పల్లెటూరులో ఉండే వాళ్ళకు తెలుస్తుంది అంటే లాంగ్వేజ్ ఎట్లుంటది, ఒక్కొక్కసారి బూతులు వాడాల్సి కూడా వస్తుంది. మేము అంతగానం పెద్ద ఏం వాడలేదు, వాడడం ఎందుకు అన్నట్టు వాడలేదన్నమాట. కానీ కొందరు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. కొన్ని ఎందుకు మీరు ఈ వీడియోస్ చేస్తున్నారు, అట్లనా ఇట్లా టైమింగ్ లేదు, టైమింగ్ సెన్స్ లేదు మీకు, అది ఇది అని ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అవన్నీ పక్కకి తీసి పారేసినాం. అంతా పాజిటివ్ సబ్స్క్రైబర్స్ వల్లనే అన్నమాట. అవంతు మేమైతే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే ప్రయత్నించినాం ఫ్రెండ్స్. రోజున మేమందరం ఎందుకు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము అనంటే మాకు కూడా ఈ సిరీస్ అయిపోతుందని చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎందుకు అనంటే 200 ఎపిసోడ్స్ అంటే దగ్గర 200 days అనుకోరు ఫ్రెండ్స్.
200 డేస్ మీకోసం మన కోసం వీడియోస్ చేస్తూ ఈ సిరీస్ అనేది ఒకటి డైలీ అలవాటు లెక్క అయిపోయింది. మనకు ప్రొద్దున లేస్తే ఛాయ్ ఎట్లనో అలాగే నైట్ అయితే మన ఈ వీడియో వస్తుందని అందరికీ అలవాటు అయిపోయింది. మాకు కూడా ఇదే వీడియో చేయాలన్నట్టు అలవాటు అయిపోయింది. సో ఈ రోజుతో ఫైనల్ ఎపిసోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ సిరీస్కి ఎట్లా సపోర్ట్ చేసిర్రో ఇంకా రాను సిరీస్కి కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, ప్రతి ఒక్కరి లైఫ్ లా కష్టాలు అనేటివి అందరికీ ఉంటాయి. బట్ ఒకటే చెప్తున్నాం, మనతోటి కాదు అని ఏది అనుకోవద్దు. మనకైనంత వరకు మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మా లైఫ్ లో కూడా చాలా అంటే చాలా కష్టాలు పడ్డాం. ఇప్పటి వరకు కూడా మేము కొన్ని కష్టాలు పడుతూనే ఉన్నాం. కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాం దోస్తులు. మేము పడ్డ కష్టాలు మాత్రం ఎవరికి రావద్దు అని మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకు అనంటే అందరం ఉన్నది మంచిగా బతకాలి అంతే అన్నట్టు మాకు ఉంటుంది. మేము అయితే ఎప్పుడు ఎవ్వరు చెడు కోరుకోలేదు, అందరు బాగుండాలని కోరుకున్నాం. మనం ఎంత పాజిటివ్ ఉంటామో మన చుట్టూ అంత నెగిటివ్ పీపుల్ ఉంటారు. మా లైఫ్లో కూడా చాలా చాలా జరిగినాయి. అవి చెప్పుకుంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నాం. ఓకే దోస్తులు, ఒక రోజు తప్పకుండా మన 100K అయినాక ఖచ్చితంగా మీతోటి అన్ని షేర్ చేసుకుంటాం. మా ఫేస్ రివీల్ అనేది ఖచ్చితంగా చేస్తాము. ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే దానికి కారణం మీరు అందరూ. మాకు ఎక్కువ ఫ్యామిలీ అని ఫ్రెండ్స్ అని అంటే ఎవరిపైన నమ్మకం లేదు ఫ్రెండ్స్. మీరున్నారు, మన సబ్స్క్రైబర్సే మన ఫ్యామిలీ అని మేము డిసైడ్ అయినాం. మా కష్టం మీద మేమైతే బతుకుతున్నాము, ఇంతవరకు వచ్చాము. మన సక్సెస్ తోటే అందరికి నోరు మూపియాలన్నట్టు మేమైతే మా వంతు చాలా అంటే చాలా కష్టపడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేము. తప్పకుండా మీ ముందుకు మంచి సిరీస్తో అయితే, కామెడీ సిరీస్తో అయితే మీ ముందు ఉంటాము. మేమేదైనా తప్పు చేసి ఉంటే ఈ సిరీస్లో క్షమించండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ పేరున అందరికీ. మేము అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ లైక్స్ అయితే కొడతాము. మీరు ఏమనుకోకండి, మాకు టైం కూడా ఉండదు. ఇంట్లో పనులు ప్లస్ వీడియోస్ అయ్యేసరికి మాకు నైటు మేము పడుకున్నంతసేపే మాకు రెస్ట్ తప్ప మాకు డే టైంలో కొంచెం కూడా రెస్ట్ ఉండదు దోస్తులు. అర్సవా, బాధపడకే. మనం బాధపడితే మన సబ్స్క్రైబర్స్ బాధపడతారు. ఇక అందరికి హ్యాపీ ఎండింగ్ ఇయ్యాలే కదా, నువ్వెందుకు బాధపడుతున్నవే? కొన్ని గుర్తుకొచ్చినప్పుడు బాధ అనేది తన్నుకుంటా వస్తుంది మళ్ళక్క. పోనీ ఓకే, చూద్దాం. మన లైఫ్ ఈ రోజు ఇట్లుండవచ్చు, రేపటి రోజున మారదా? ఆ చిన్న ఆశతోటే బతుకుతున్నాం. ఖచ్చితంగా మారుతుంది. ధైర్యమే మనకు ఆయుధం. అంతే తప్పించి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకుంటే మాత్రం మనం బతకలేం దోస్తులు. మీ ధైర్యమే మీకు కావాలి, అంతే. ఇక అందరికీ బాయ్ దోస్తులు. ఇదే ఫైనల్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ కామెడీ సిరీస్ లో మళ్ళీ కలుద్దాము. మన ఛానల్ అయితే మిస్ చేయకుండా వీడియోస్ అన్ని చూస్తూ తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే కామెంట్స్ పెట్టండి. హైప్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ మధ్యలో చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, అందుకే మంచి మంచి కంటెంట్ చేయాలని అయితే మేమైతే డిసైడ్ అయినాం. సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాయవాళ్ళు ఇచ్చుడేనా? మన సబ్స్క్రైబర్స్ అందరికి బాయ్ చెప్పు. ఈ సిరీస్ తోటి అయిపోయింది. మళ్ళా మరో కథల మళ్ళీ రేంజ్ ఉందాం మనం. ఓకే పోషు, నువ్వేదంట సై. నేను అందరికీ బాయ్.